ఉన్నాయి ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆదిలాబాద్ విషయానికి తెలుసుకుందాం. ఇక మెదక్లో ప్రచారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ క్రాంతి. రేపటితో ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలను ఆ పార్టీ వైపు ఆకర్షించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 3 పార్టీలు కూడా దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్ ప్లస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ తమ అధికారం పార్టీలో ఉన్న తమ అధికారాన్ని అవకాశంగా మలుచుకొని ఇక్కడ జెండా పాతాలని ఇటు కాంగ్రెస్ చూస్తుంది. ఇక బీజేపీ కూడా ఇక్కడ మెదక్ పార్లమెంట్ స్థానంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవన్నీ వీళ్ళ ఖాతాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా తమ ఉనికిని చాటాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇటు బీజేపీ తమ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా జిల్లాలో విస్తృతంగా తిప్పుతుంది. ఈటల రాజేందర్ వీళ్ళందరూ తిరుగుతున్నారు. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి హరీష్ రావు విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇతర జిల్లాలతో పాటు ప్రత్యేకంగా ఉమ్మడి మెదక్ జిల్లా మీద ఆయన దృష్టి సారించారు. విపరీతంగా ప్రచారం చేస్తూ మొత్తం కలెదిరుగుతున్నారు జిల్లా మొత్తం కూడా. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ గాని వివేక్ వెంకటస్వామి గాని వీళ్ళంతా కూడా జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ గా ఎవరికి వాళ్ళు తమ పార్టీ పట్టు నిలుపుకోవాలి, తమ ఉనికి నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంత ట్రబుల్ షూటర్స్ తోటి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటు ట్రబుల్ షూటర్స్ ని కూడా ఇప్పటికే ఎవరైతే చెప్పి మన రెబల్స్ తోటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ రెబల్స్ ని ఎవరైతే చెప్తే వినలేదో కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా పార్టీ బీఫామ్ లేకపోయినా ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇంకా బరిలో ఉన్న వాళ్ళని వాళ్ళతో బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒకవైపు పార్టీలో పెద్దలు చేస్తున్నాయి. అభ్యర్థులు కూడా మొత్తం పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. రేపు సాయంత్రం తోటి ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే బయట ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇటు వాళ్ళ సొంత ప్రాంతానికి రప్పించే ప్రయత్నంతో పాటు మొత్తం పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూస్తున్నారు. ఆఫ్టర్ ప్రచారంలో ఉండే కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదేమైనా గెలిచి తీరాలి అనే ఉద్దేశంతో అభ్యర్థులు ముందుకు సాగుతుంటే దాని మొత్తం మున్సిపాలిటీలపై జెండా పాతాలి అన్న ఉద్దేశంతో ప్రధాన పార్టీలోనే దీనికి సంబంధించి ఎట్లా చేయాలి ఏందనేది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నారు, సర్వేలు చేపిస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి.